హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ను చాలా ఈజీ మెథడ్లో నేర్చుకుందాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, ఇప్పటికీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. కొలతలు ఎలా తీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ను పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి, ఫిట్టింగ్ అద్భుతంగా రావాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మనం ఆది బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్తోనే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు, ప్రిన్సెస్ కట్ అనేది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అందంగా రావాలంటే ఈ ఒక్క వీడియో చాలు. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడైతే మనం కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎల్ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్కి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. అలాగే నడుం పట్టి జాయింట్ కోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసి ఈ క్రాస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్తోనే మనం ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇది బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 అనమాట. మీకు ఇందాక చూపించాను కదా, చూడండి ఈ విధంగా 4 మడతల మీద వేసేసుకోండి. ఇప్పుడు అయితే మనం అసలుకి మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్, అలాగే బ్లౌజ్ హైట్ ఎంత ఉంది షోల్డర్కి కరెక్ట్గా అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. నేను చూపించిన విధంగా ఎల్ స్కేల్ తోటి అయితే ఈ విధంగా 2 మార్కింగ్లు అనేది ఇచ్చేసేయండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్యాక్ పార్ట్ ఆధారంతోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్గా మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మనకి బోట్ నెక్ కాబట్టి 30 సైజు కాబట్టి 3.5 ఇంచులు వెడల్పు అనేది తీసుకోండి ఖర్చులతో సహా. తర్వాత షోల్డర్ వచ్చేసి ఖర్చులతో సహా వచ్చేసి 3 ఇంచులు. మనకి షోల్డరు నెక్ ఎంత వచ్చింది, 6.5 అయితే వచ్చింది కదా. చంక డౌన్ కూడా సేమ్ అదే విధంగా 6.5కి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఇంకా మీకు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి 6.5, 7.5 కూడా వస్తుంది. హైట్కి తగ్గట్టుగా వస్తుంది అనమాట. ఇప్పుడు చంక డౌన్ కోసం 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కర్వ్ స్కేల్ తోటి అయితే నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకి నెక్ పొడవు ఎంత తీసుకుందాము, మీరు మీ కస్టమర్ని బట్టి నేనైతే 3.5 తీసుకున్నాను, 4 తీసుకోవచ్చు. మనం కొంచెం హై నెక్గా లేకుండా ఉండడం కోసం కొంచెం 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి అయితే నీట్గా రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. నేను కీ హోల్ నెక్ పెడుతున్నాను కదా, దానికోసం అయితే 2 ఇంచులు యువతల నుంచి ఒక మార్కింగ్ ఇచ్చేసి నెక్ వెడల్పు ఎంత ఇవ్వాలి, నేనైతే 5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. నెక్ అనేది ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనం క్యాన్వాస్ వేసుకొని కట్ చేసుకోవాలి కాబట్టి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని 5 ఇంచులు కీ హోల్ కోసం మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడికి వచ్చింది కదా, ఈ 5 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా. అది ఇంకా డీప్ను బట్టి 6 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే 5 ఇంచులకే మార్కింగ్ అనేది ఇచ్చేసాను. తర్వాత ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్స్ అనేది కొలుచుకుందాం. బ్యాక్ డాట్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని సగానికి అయితే మడిచేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. మనకి పొడవు ఎంత, 4.5కి మార్కింగ్ ఇవ్వాలి. స్ట్రైట్గా ఒక లైను, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది డాట్ వెడల్పు అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది కదా. నెక్కులు అనేది కట్ చేసుకోమాకండి. మీరు క్యాన్వాస్తో స్టిచ్చింగ్ చేసుకునే పని అయితే నెక్కులు అనేది కట్ చేయకూడదు. ఈ విధంగా మొత్తాన్ని అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక టక్కు, మధ్యలోకి ఒక టక్కు, ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. నేనైతే మర్చిపోయాను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఆధారంతోనే ఫ్రంట్ పార్ట్ అనేది మనం గీసుకోవాలన్నమాట. అంచులు 2 మనకి ఓపెన్ ఉంది కదా, ఈ లైనింగ్ వచ్చేసి ఈ ఓపెన్ సైడు మనం మన వైపుకు ఉండేటట్టు పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ హుక్స్లు కాబట్టి, బ్యాక్ హుక్స్లు అయితే ఈ ఓపెన్స్ అనేది మన బ్యాక్ పార్ట్కి కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ హుక్స్లు కాబట్టి ఓపెన్స్ మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని పై వైపున బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే మార్కింగ్ తీసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా గీసుకోవాలి. ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర మనం ఒక చిన్న మార్కింగ్ ఇచ్చాం కదా, కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. అంటే ఇది మన ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి.
ఇప్పుడు నెక్కి ఎలా తీసుకోవాలి, మనకి నార్మల్ బ్లౌజే కదా ఇది, మనకి బోట్ నెక్ కొలతలు కాదు కదా ఆది బ్లౌజ్ వచ్చేసి. అలాంటప్పుడు చూడండి నేను చూపించిన విధంగా తీసుకుందాము. ఈ విధంగా లోత్ అనేది తీసేసుకోండి. మనం నార్మల్ బ్లౌజులు అయినా సరే ఏ బ్లౌజులు అయినా సరే లోత్ అనేది ఒకటేలాగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా షోల్డర్కి కరెక్ట్గా కుట్టు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ని ఈ విధంగా జరుపుకున్నాం అనుకోండి. నెక్ చూడండి ఇక్కడికి వచ్చింది. నా కస్టమర్ వచ్చేసి ఒక పావించ్ అనేది కిందకి దింపమన్నారు కాబట్టి నేనైతే ఒక పావించ్ అనేది కిందకి పెట్టేసి మార్కింగ్ అనేది ఇచ్చేసాను. మనకి ఈ బాక్స్లోనే నెక్ అనేది రావాలి. మీకు ఏ నెక్ కావాలి, మీరు ఏ నెక్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఆ నెక్ అనేది డిజైన్ చేసుకోవాలి. నేనైతే స్టార్ నెక్ అనేది చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా. తర్వాత ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసేసుకుందాం. మన ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదు చూడండి. నేనైతే లాస్ట్లో చూపిస్తాను. మీకు క్యాన్వాస్ కావాలంటే క్యాన్వాస్ వేసుకోండి, లేకపోతే నెక్కులు కట్ చేసేసుకొని రివర్స్ అయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనం నీట్గా కట్ చేసేసుకున్నాం కదా. మన ఫ్రంట్ నెక్ దగ్గర టక్స్ అనేది పెట్టేసుకోండి. చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ కూడా చూడండి నేను పెడతాను. చాలామంది స్టిచ్చింగ్ చూడట్లేదు. మీరు కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూడకపోతే మీకు అంత క్లారిటీగా టైలరింగ్ అనేది రాదనమాట. తర్వాత వచ్చేసి ఇలా అయితే మార్కింగ్ ఇచ్చాం కదా. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి నేనైతే సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3:30కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. 3:30కి ఇచ్చాం కదా. ఇటువైపు 1.5, అటువైపు 1.5, అంటే కొంచెం చెస్ట్ తగ్గట్టుగా మనం 1.5 అంటే 2.5 ఇంచులు అనేది వెడల్పు అనమాట. నేనైతే ఇది కొంచెం చెస్ట్ తక్కువే కాబట్టి 2.5కి మార్కింగ్ అనేది ఇస్తున్నాను. డాట్ వెడల్పు వచ్చేసి ఓకేనా. పైన నుంచి షోల్డర్ దగ్గర నుంచి 9:30కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడి నుంచి 3:30కి ఈ 9:30, 3:30 అనేది కలవాలి. అప్పుడే మనకి ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడైతే మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావు. 2 ఇంచులకి స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకొని నేను చూపించినట్లుగా మీ షేప్ అనేది తిప్పేసుకోండి. అప్పుడే మనకి కప్పు షేప్ అనేది ప్రిన్సెస్ కట్ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా మార్కింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా గీసుకున్నామో సేమ్ ఇదే మార్కింగ్ వెనకాల ఉన్న క్లాత్కి కూడా పడాలి. కాబట్టి నా దగ్గర రోలర్ ఉండిందండి, అది ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అందుకని పై వైపున మీ దగ్గర లేకపోయినా సరే ఇలా స్కేల్ తోటి నీట్గా గట్టిగా ప్రెస్ చేసినట్టు మనం మార్కింగ్ ఇచ్చామనుకోండి, వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. సేమ్ ఇదే రావాలి మార్కింగ్ వెనకాల ఉన్న క్లాత్కి కూడా. చూడండి వెనకాల మనకు బ్యాక్ సైడ్ ఈ విధంగా మార్కింగ్ పడింది కదా. దాని మీదనే మరొకసారి అయితే ఈ విధంగా మనం గీసి ముక్కతోటి అయితే మార్కింగ్ ఇవ్వాలి. చూడండి ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇలా అయితే మనం ప్రిన్సెస్ కట్ అనేది సింపుల్ మెథడ్లో నార్మల్ బ్లౌజ్ తోటి అయితే మనం ప్రిన్సెస్ కట్ అనేది గీసేసుకోవచ్చు. 2 కొలతలు అనేది తెలిస్తే చాలండి. ఇప్పుడైతే మనం బెలూన్ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాము. బెలూన్ హ్యాండ్స్ కోసం అయితే మొత్తం 10 ఇంచులు పొడవు అనేది వచ్చిందనమాట. 10 ఇంచులు పొడవు వచ్చినప్పుడు చూడండి మనం ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇలా అతుకులు పడకుండా ఉండాలంటే క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి నేనైతే మధ్యలో జాయింట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మడత అనేది వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్ స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి 1/2 ఇంచు మెయింటైన్ చేసుకుంటూ. తర్వాత మనకి ఎంత హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు కదా. 10 ఇంచులకి ఒక 2 ఇంచులు అనేది తీసేసేయండి. అప్పుడు మొత్తం ఎంత 8 ఇంచులు అనేది ఉంది. 2 ఇంచులు ఎందుకు తీసేసామంటే మనకి కింద పట్టీ రావాలి కాబట్టి ఓకేనా. ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని గీసేసుకోండి. చంక డౌన్ ఎంత చేసుకోవాలి, ఇది 8 ఇంచులే కాబట్టి 2:30కి మార్కింగ్ చేసేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత బాహుబలి హ్యాండ్స్కి అయితే మనం ఎక్కువగా హెవీ కుచ్చిళ్ళు అనేది పెడతాం కాబట్టి అప్పుడు 5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా బెలూన్ హ్యాండ్స్ కాబట్టి తక్కువ కుచ్చు కాబట్టి 3 ఇంచులకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ అనేది కొలత తీసుకోవాలి. చూడండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనకి 2 ఇంచులు అనేది ఖర్చు ఉండేలాగా ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కూడా నేను చూపించిన విధంగా ఈ విధంగా లూజ్ అనేది తీసేసుకోండి. 2 ఇంచులు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి ఎంత సింపుల్గా. ఇప్పుడైతే ఈ మడత అనేది నార్మల్ హ్యాండ్ అనమాట. ఇప్పుడు మనం మడిచేసాం చూడండి, ఆ క్లాత్ అయితే మనకి కుచ్చుల కోసం అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనం సింపుల్ మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు.
హెవీగా ఇష్టపడని వాళ్ళు కటింగ్ అనేది ఈ కటింగ్లో చేసేసుకుంటే హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, మన ఏజ్ వాళ్ళు కొంచెం హెవీగా లేకుండా సింపుల్గా కావాలనుకుంటే ఈ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంకా మీకు బుట్ట అనేది ఎక్కువ కావాలంటే 5 ఇంచులు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు జాయింట్ చూడండి, నేను చూపించిన మెథడ్లో కట్ చేసేసుకోండి, మీకు సింపుల్గా అయిపోద్ది అనమాట. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్స్ అయితే అయిపోయిందనమాట. చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే హ్యాండ్ కటింగ్ కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. కింద మనం పట్టీ అనేది కావాలి కాబట్టి ఇదైతే క్లాత్ 4 మడతల మీద ఉంది, జాయింట్ అనేది ఉందండి, మధ్యలో మడత అనేది ఉంది. 2 ఇంచులు తీసుకోండి. చూడండి ఈ విధంగా 2 ఇంచులు తీసుకోండి. ఇలా ఖర్చుతో సహా 2 ఇంచులండి ఇది. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇచ్చేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి మధ్యలో మడత అనేది ఉంది కదా, ఇవైతే 2 హ్యాండ్స్కి అయితే రావాలి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది పీసులు అనేది. చూడండి ఇలా ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. బుట్ట హ్యాండ్స్ అయినా అంతేనండి, బాహుబలి హ్యాండ్స్ అయినా అంతే. ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. చూడండి నేనైతే నెక్ అనేది రివర్స్ చేస్తాను కాబట్టి నెక్లు అనేది కట్ చేసేసుకుంటున్నాను. మీరు క్యాన్వాస్తో కట్ చేసే పని అయితే నెక్లు అనేది అదే విధంగా ఉంచేసేయండి. నేను బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. కింద కీ హోల్ నెక్ ఉంది చూడండి, దాన్ని మాత్రం అసలు నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే క్యాన్వాస్ వేయాలి కాబట్టి. ఇప్పుడైతే మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి నడుము పట్టి అవన్నీ కావాలి కాబట్టి చూడండి మనకి క్లాత్ అనేది మిగులుతుంది కదా, 1.5 ఇంచులు వెడల్పుతో ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదైతే నడుము పట్టీ కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి నడుము పట్టీలు కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి ఉక్స్ పట్టి, కాజాల పట్టి అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టు అనిపిస్తే మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.